ఎలాంటి లాభం ఉండదు. అదే సీ రూట్ నుంచి ఎక్స్‌పోర్ట్ చేసేది ఉంటే వాళ్ళకి కొంచెం లాభం ఉంటది. ఆ డబ్బులు మిగులుతాయి. చైనాకి ఇప్పుడు బంగ్లాదేశ్‌లో గ్రిప్ ఉండడం వల్ల మనకు బే ఆఫ్ బెంగాల్‌లో వాళ్ళకి దారి దొరుకుతది చైనాకు. ఇది చైనా ప్లాన్. అమెరికాకు గూడా సెయింట్ మార్టిన్ ఐలాండ్ కావాలి బంగ్లాదేశ్‌లో ప్లేస్. అక్కడ మిలిటరీని పెట్టి చైనాని కంట్రోల్ చేయడం కోసం. ఇప్పుడు 2 ఎద్దులు మనం రోడ్ల మీద చూసినప్పుడు, ఆ 2 ఎద్దులు దున్నపోతులో కొట్టుకుంటే మధ్యలో కుక్క పోయేదుంటే, ఆ కుక్క వాటి కాళ్ళ కింద నలిగిపోయినట్టు చైనాకి, అమెరికాకి సిఐఏ వీళ్ళ గూఢాచార వ్యవస్థ అక్కడ గట్టిగా నిలబడి ఒక నేరేటివ్ తీసుకొచ్చి దానిలో బంగ్లాదేశ్ ప్రజల్ని ఆ కుక్క గదా 2 ఎద్దుల కొట్లాటల తొక్కి పాడైపోయినట్టు అట్లా చేయాలి బంగ్లాదేశ్ అని ప్లాన్. అయితే అక్కడ ఇంకొకటి రిలీజియన్ యాంగిల్ కూడా చూడాలి. ఎందుకంటే ముస్లింలు సహజంగా కూడా హిందువుల్ని యాంటీ ముస్లిమ్స్ మైండ్ సెట్ తోని ఉంటారు కాబట్టి వాళ్ళ మతాన్ని నమ్మని వాళ్ళని ఎవరిని కూడా ఉండనియరు కాబట్టి ఈ లొల్లులలో ఆ అడ్వాంటేజ్ తీసుకొని మతోన్మాదులందరూ అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. వాళ్ళు అడక్క తిన్నా పర్వాలేదు, కానీ వేరే ఎవ్వరు కూడా ఇస్లాంని నమ్మని వాళ్ళు ఉండొద్దు అనేది వాళ్ళ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఈజీగా ట్రాప్ అవుతారు. అందుకే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలని ఈ కమ్యూనిస్ట్ దేశాలు, క్రిస్టియన్ అమెరికా దేశాలు వీళ్ళ సీక్రెట్ ఏజెంట్స్ అక్కడ ఉండి మొత్తం ఆ దేశంలో ఇట్లాంటి నేరేటివ్స్ క్రియేట్ చేసి రోడ్ల మీదకి యువతను తీసుకొచ్చి దాంతోని లొల్లులయ్యి ఆ దేశం కిందకు పడిపోవాలి. ఏ దేశం కూడా ఆర్థికంగా అమెరికాకి ఛాలెంజ్ చేసేలాగా ఉండొద్దు. ఇప్పుడు మనకు ఇటు పక్కనేమో పాకిస్తాన్ ఉంది, ఇటు పక్కనేమో బంగ్లాదేశ్ ఉంది. ఈ 2 దేశాలు కొట్టుకుంటూ ఉంటే ఆ ఎఫెక్ట్ మన భారతదేశం మీద కూడా పడుతుంది. కాబట్టి మన దేశం కూడా 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎదుగుతుంది. కాబట్టి భారతదేశాన్ని దొక్కడం కోసం అమెరికా వ్యవస్థ అక్కడ ఉండి చేస్తున్న ప్లాన్ ఇది. దీనికి చైనా కూడా రెడీ అయింది. ఎందుకంటే చైనాకు కూడా రిసోర్సెస్ కావాలి అన్నా, చైనాకు కూడా న్యాచురల్ రిసోర్సెస్ కావాలి అంటే జమ్మూ కాశ్మీర్ కానీ మన హిమాలయ ప్రాంతాలలో ఉన్న గ్లేషియర్స్ చైనాకు కావాలి. ఎందుకంటే అక్కడ వాటర్ కావాలన్నా, వాటర్ తోనే చిప్స్ తయారు చేయాలన్నా, రేపు ఫ్యూచర్ లో మైక్రో చిప్స్ కానీ సిస్టమ్ లో ఎలక్ట్రానిక్ చిప్స్ కానీ, ఇప్పుడు ఇంత మోడర్న్ గా టెక్నాలజీ వస్తున్నప్పుడు మైక్రో చిప్స్ ఇంకా చాలా అవసరం అవుతాయి. వాటికి కావాలంటే వాటర్ కావాలి, ఫ్రెష్ వాటర్ కావాలి. ఆ వాటర్ ని ఫ్రెష్ వాటర్ ని తయారు చేసుకోలేం. అదే హిమాలయాల్లో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో, ఆ కశ్మీర్ ఏరియాలలో ఉన్న గ్లేషియర్స్ చైనాకు కావాలి. సో ఇటు చైనా భారతదేశం మీద కన్నేసింది, అటు అమెరికా భారతదేశం మీద కన్నేసింది. మన కర్మగాలి ఇటు పక్కన పాకిస్తాన్, ఇటు పక్కన బంగ్లాదేశ్, ఈ రెండిట్లో పుల్లలు పెట్టడం వల్ల మన దేశం కూడా అస్తవ్యస్తం కావాలి అనేది వీళ్ళ ప్లాన్. కాబట్టి అల్టిమేట్లీ వీళ్ళు చేసేది ఏంటిదంటే ఒక యుద్ధం జరగాలి. అమెరికాకి ఎట్లా ఉంటదంటే ఎక్కువ ఆర్మ్స్ అండ్ వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అమెరికా. ఒక 2 దేశాల మధ్య యుద్ధం కావాలా. ఆ యుద్ధం అయినప్పుడు ఆ 2 దేశాలు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వెపనరీ కొనుక్కోవాలి, గన్నులు, తుపాకులు అవన్నీ కొనుక్కోవాలి. అప్పుడు ఆ పైసలతో అమెరికా బతకాలి. అంటే ఈ మందిని ముంచి బతికే ఇంటెన్షన్ అమెరికాది. ఆ దాంతో ఆ వెపన్స్ ని ఆ దేశానికి పంపించాలి, ఆ 2 దేశాలు కొట్టుకొని చావాలి. ఇరాన్, ఇరాక్ మధ్యలో కూడా అట్లనే చిచ్చు పెట్టింది. ఎక్కడైనా ఏ దేశం కూడా ఎదగకుండా తొక్కి పెట్టడమే అమెరికా ఇంటెన్షన్. చాలా మంది మూర్ఖులు మన దేశంలో అమెరికా మన ఫ్రెండ్లీ కంట్రీ అనుకుంటారు, కానీ అమెరికా ఏ దేశానికి ఫ్రెండ్లీ కాదు. అమెరికా ఒక భయంకరమైన నేషన్. తను ఎదగడం కోసం ఎంతమందినైనా తొక్కేలాంటి మైండ్ సెట్ ఉన్న నేషన్. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు మన దగ్గర ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంటే తప్ప మనం బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి, పాకిస్తాన్ లాంటి పరిస్థితి, నేపాల్ లాంటి పరిస్థితి, శ్రీలంక లాంటి పరిస్థితికి రావద్దు అంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండాలి. అందుకే నరేంద్ర మోదీ ఎన్నో దేశాలు ఎందుకు తిరుగుతారు అంటే ఇందుకే తిరుగుతాడు ఆయన. ఆ దేశాలకు వెళ్ళడం వల్ల ఈ సీక్రెట్ ఏజెంట్స్ ఏదైతే ఉందో మన రా ఏజెంట్స్ మొత్తం ఆ దేశాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఆ దేశం చేసే నెక్స్ట్ 10 years కి సంబంధించిన ప్లాన్స్ అన్ని కూడా వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి హోమ్ మినిస్ట్రీకి ఇచ్చినప్పుడు ఒక దేశ ప్రధానిగా, రిప్రజెంటేటివ్ ఆఫ్ భారత్ గా నరేంద్ర మోదీ అన్ని దేశాలకు పోయినప్పుడు మనకు అడ్వాంటేజ్ అవుతుంది. మోదీకి కూడా చాలా కంట్రీస్ లో సివిలియన్ అవార్డ్స్ ఇస్తున్నారండి. ఒకసారి ఆ సివిలియన్ అవార్డ్స్ ఇచ్చిన తర్వాత మోదీ అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కి సివిలియన్ అవార్డు ఇచ్చిన తర్వాత ఆ దేశ ఏజెంట్స్, వాళ్ళ దేశాల ఏజెంట్స్ అందరూ ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ భారతదేశ ఏజెంట్స్ కి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మోదీ వాళ్ళ కంట్రీకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చిండు కాబట్టి మోదీని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసుకున్నారంటే మన రా ఏజెంట్లను ఏ దేశాలు ఉన్నా కూడా వాళ్ళని కూడా ఓన్ చేసుకుంటారు, వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మన ఏజెంట్స్ ఏం చేస్తారు, పాకిస్తాన్ నుంచి కానీ మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి కానీ మన దేశం మీద ఎక్కడైనా టెర్రర్ అటాక్ జరగబోతున్నా ఆ అటాక్స్ కి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మనం కాపాడుకోగలుగుతున్నాం. 2014 నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు బాంబ్ బ్లాస్ట్లు అయితలేవు అంటే
వాళ్ళు ప్లాన్ చేయక కాదు, వాళ్ళు ప్లాన్ చేసిన వాటిని మన రా ఏజెంట్స్ వేరే వేరే దేశాల్లో ఉన్న ఏజెంట్స్ మనకు చెప్పడం వల్ల మనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి మన ఏజెంట్స్ మన హోమ్ మినిస్ట్రీకి ఇవ్వడం వల్ల హోమ్ మినిస్ట్రీ వెళ్ళి వాళ్ళని ఆపడం వల్ల మనము బాంబ్ బ్లాస్ట్ల నుంచి తప్పించుకుంటున్నాం. నరేంద్ర మోదీ ఊకే అన్ని దేశాలు తిరుగుతారు అనే వాళ్ళను ఈ ఆన్సర్ చెప్పాలి వాళ్ళకు. ఈ ఆన్సర్ చెప్తే అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకి మెదడు ఏముంటది, వాళ్ళకి నేషనల్ పాలిటిక్స్ స్టేట్ పాలిటిక్స్ అర్థం కాదు, ఇంకా జియో పాలిటిక్స్ ఏం అర్థమైతాయి. కాబట్టి మోదీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశం ఇప్పుడు ఏం చేయబోతుంది మోడీ ప్రభుత్వం? లాస్ట్ 1 year గా బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇది బయటకు వచ్చింది బికాస్ ఆ క్రూయల్టీ కాబట్టి బయటకు వచ్చింది. బయటికి రాని విధంగా చాలా జరుగుతున్నాయి. ఇంకా 1.3 కోట్ల మంది బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? అదే అండి, ఇందాక నేను చెప్పిన విషయమే మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రావాల్సిందే, వాళ్ళంతటా వాళ్ళే ఆ కట్టుబట్టలతో రావడానికి వాళ్ళు ఇష్టపడతలేరు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన బాధ అంతా. ఇప్పుడు వాళ్ళు కట్టుబట్టలతో రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు రావాలి అంతే, వేరే ఆప్షన్ లేదు. పాకిస్తాన్ నుంచి ఎట్లయితే రెఫ్యూజీలు వస్తున్నారో అట్లనే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి రావాలి. షేక్ హసీనా ఎప్పుడైతే దిగిపోయిందో అప్పటి నుంచి వెళ్ళి భారతదేశం బంగ్లాదేశ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఆ యూసుఫ్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ యూసుఫ్, అతను యుఎస్ఏ ఏజెంట్, యుఎస్ఏ పప్పెట్ గా అక్కడ ఉన్నాడు. కాబట్టి యుఎస్ఏ చెప్పినట్టు ఉంటది. యుఎస్ఏకి అక్కడ హిందువులు చనిపోతున్నారు అనేది ఉండదు. అసలు యుఎస్ఏకి ఏ జాతి చనిపోయినా ఏ దేశం చనిపోయినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళదెల్లా వాళ్ళ దేశానికి పైసలు రావాలి, డబ్బుతో మాత్రమే వాళ్ళు ఆలోచించే యుఎస్ సిఐఏ ఆలోచన అట్లే ఉంటది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న బంగ్లాదేశీలు రావాలి. వాళ్ళు వస్తే భారతదేశం ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది నడుస్తుంది, అది అయింది, ఇంప్లిమెంట్ అవుతుంది. 31 December ముందు వచ్చిన వాళ్ళందరూ లీగల్ ఇమిగ్రెంట్స్ అవుతారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ ఆటోమేటిక్ గా ఇచ్చేస్తారు. లీగల్లీ అది యాక్సెప్టబుల్. ఇప్పుడు వాళ్ళు రావాలి తప్ప మనం ఏం చేయలేం. ఓకే, సో అంటే వాళ్ళు రావాలి, మనం ఏం చేయలేం. బట్ వాళ్ళు వస్తే తీసుకునేందుకు సిద్ధమా అన్నది ఒకటి ప్రకటిస్తే గనక, శరణార్థులుగా వస్తే ఇప్పుడు ఒకటి కట్టుబట్టతో రావాలన్నారు. అక్కడ ప్రాపర్టీస్ కూడా ఏమైనా ఉండనిస్తారా? వీళ్ళకున్న ఆస్తులను కూడా ఏమైనా ఉండనిచ్చారా అనుకుంటున్నారా? మనం వెళ్ళి చూస్తలేం కాబట్టి మనకు తెలియదు, కానీ మనుషుల్నే ఉండనివ్వట్లేదు. ఇంకా ఆస్తులు ఎంతసేపు వాళ్ళు లాక్కోవడం. వీళ్ళని ఆక్యుపై చేసి ఆస్తుల కోసమే వీళ్ళని ఆక్యుపై చేసేది. సంఖ్యాబలం పెంచుకోవాలని అసలు గానే కాదు. ఎందుకంటే సంఖ్యాబలం అనేది సెకండరీ. వీళ్ళ ఆస్తుల మీదనే వాళ్ళ కన్నంత. ఎప్పుడైనా వాళ్ళు పందులు లెక్కగా అంటూ ఉంటారు, మన వాళ్ళు ఒకరిద్దరిని కానీ ఆస్తులు పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఆస్తుల కోసమే వీళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటిది అంటే ఆప్షన్ కట్టుబట్టలతో వదిలేసి వచ్చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయాల్సిందే, దానికి ఏం లేదు. కాకపోతే గవర్నమెంట్ వచ్చిన వాళ్ళకు కొద్ది రోజులు వాళ్ళకి షెల్టర్ ఇస్తుంది, కొద్ది రోజులు వాళ్ళకు ఆఫర్స్ ఏమైనా చూపించగలుగుతుంది. వాళ్ళు ఉన్న చోట ఏదైనా అక్కడ ఇండస్ట్రియల్ ఏమన్నా అయితే అందులో ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతుంది. అట్లా అందరు రాగలిగినప్పుడు మాత్రమే మనం ఏమైనా చేయగలం. వాళ్ళు రాలేదనుకోండి ఏం చేయలేం కదా మనం. ఎందుకంటే మనం ఈ చట్టం తీసుకొచ్చింది 2014లో, ఇప్పుడు కాదు. 31 December 2014 ముందు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఓన్ చేసుకున్నాం. వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళు కూడా రావడానికి వాళ్ళకు ఓపెన్ ఆర్మ్స్ తోని భారతదేశం ఓన్ చేసుకుంటది. కాబట్టి మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినాం. ఈ యాక్ట్ ప్రకారంగా వాళ్ళని తీసుకుంటాం. భారతదేశంలో ఉన్న SIR ప్రకారంగా భారతదేశంలో ఉన్న ఇల్లీగల్ ముస్లింలు, రోహింగ్యా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనం బంగ్లాదేశ్ కి తిరిగి పంపించేస్తాం. కాబట్టి ఓటర్ రోల్ తీసేయడం తప్ప తిరిగి డిపోర్ట్ చేయడం అన్నది లేదు. ఓటు హక్కు తీసేయడం తప్ప తిప్పి పంపించడం అన్నది ఎక్కడ ఉంది? SIR డ్యూటీ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ లో ఓటు మాత్రం తీసేస్తారు అంతే తప్ప. ఇప్పుడు వాళ్ళు డిటెన్షన్ సెంటర్ లో ఉంటారు కదండి. ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు మరి రోహింగ్యా? హైదరాబాద్ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ లేదు కదా, అస్సాం నుంచి అయితే పంపిస్తున్నారు కదా. ఇప్పుడు మరి SIR అన్ని డబుల్ ఇంజన్ సర్కార్ లేని రాష్ట్రాల్లోనే ఎక్కువ చేస్తున్నారు. బెంగాల్, బీహార్, అస్సాంలో, బెంగాల్, తమిళనాడు, ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు కదా. అస్సాంలో పంపించలేదు ఇంతవరకు కూడా. అస్సాంలో వాళ్ళందరినీ వాళ్ళు ఏ ప్లేసెస్ అయితే ఆక్యుపై చేసినో ఆ ప్లేస్ నుంచి వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్ కి పంపించారు. ఆ డిటెన్షన్ సెంటర్ నుంచి తర్వాత భారతీయ జనతా పార్టీ 3 Ds తో పనిచేస్తుంది. ఒకటి డిటెక్ట్, తర్వాత డిలీట్, తర్వాత డిటెన్. అంటే వాళ్ళని డిటెక్ట్ చేస్తాం, తర్వాత వాళ్ళని మన దేశ ఎలక్షన్ కానీ ఏదైనా ఆధార్ ఇట్లాంటివి తీసుకుంటే దాని నుంచి డిలీట్ చేస్తాం, తర్వాత వాళ్ళను డిటెన్షన్ సెంటర్స్ కి పంపిస్తాం. ఈ 3 ప్రక్రియలు 3 Ds కోసం పనిచేస్తుంది. హోమ్ మినిస్టర్ గారు చెప్పిన మనకి 3 Ds గురించి.
కాబట్టి ఉన్న ఇల్లీగల్ బంగ్లాదేశీ ముస్లింలను, రోహింగ్యా ముస్లింలను మాత్రం ఖచ్చితంగా పంపించేదే. ఎందుకంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కేవలం హిందువుల కోసం, సిక్కుల కోసం, జైనుల కోసం, పార్సీల కోసం, క్రిస్టియన్ల కోసం, ముస్లింలు లేరు ఇందులో. కానీ సరే అప్పుడు చాలా అల్లర్లు అయినాయి చేసినప్పుడు, బట్ ఇట్ ఈస్ హై టైమ్ టు ఇంప్లిమెంట్. సరే అప్పుడు ప్రతిపక్షాలు అప్పుడున్న వాళ్ళు సపోర్ట్ చేసి ఉండొచ్చు, దాని తర్వాత కరోనా ఒకటి వచ్చింది, చాలా చాలా ఒక విధంగా దేశం